శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో వజ్రోలి ముద్ర చెప్పబోతున్నానండి. మన శరీరాన్ని వజ్రంలా చేసేది ఈ వజ్రోలి ముద్ర. దీనివల్ల లాభాలు ఏమిటంటే ధాతు పుష్టి జరుగుతుందండి. చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముక, మజ్జ, శుక్లము, ఈ సప్తధాతువుల్ని కూడా పరిపుష్టం చేస్తుంది ఈ వజ్రోలి ముద్ర. ఇది స్త్రీలకు పురుషులకు కూడా అవసరమైన ముద్రే అండి. దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, యూరినరీ సిస్టాన్ని శుభ్రం చేస్తుంది, మూత్రాశయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది. కిడ్నీలో ఉన్న సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది, కిడ్నీని కూడా శుద్ధి చేస్తుంది. ముఖ్యమైనది పుంసత్వము. భార్యతో సుఖించడంలో పటిష్టంగా ఉంటాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ భార్యాభర్తల సంగమంలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు ఈ ముద్ర సాధన వలన. ఈ ముద్ర బ్రహ్మచారులు చేస్తారు. బ్రహ్మచారులు దేనికి చేస్తారంటే వీర్యస్ఖలనం కాకుండా ఉండడం కోసం, మనో నిగ్రహం కోసం, కామవాంఛలు లేవకుండా ఉండడం కోసం చేస్తారు. సాధన చేసేటప్పుడు సిద్ధాసనంలో ఉండి చేస్తారు. సిద్ధాసనం వేరండి. ఇప్పుడు నేను పద్మాసనంలో ఉన్నాను. సిద్ధాసనం అంటే ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. ఇలా జాగ్రత్తగా గమనించండి. ఇని తీసుకొచ్చి ఇలా ఈ వృషణాల కిందకి పెడతారంటే మన ఐనస్ గుదస్థానానికి తగిలేటట్టు పెట్టి ఈ పురుషుల తాలూకా వృషణాల్ని ఆ మడం ఏదైతే ఉందో ఆ హీల్ దానిపైన పెడతామండి. పెట్టి తీసుకొచ్చి దానిపైన ఇలా పెడతామండి. ఆ వృషణాలపైన, ఆ పిల్స్ పైన పెడతాం. పెట్టి ఈ కాలుని దీంట్లో పెడతాం, ఈ కాలుని దీంట్లో చూపిస్తాం. పెట్టి ఆ గుదస్థానంలో ఈ మడమ హీల్ ఏదైతే లెఫ్ట్ హీల్ ఉందో దాన్ని ఐనస్ ప్లేస్లో తాకేటట్టు పెడతారు. ఆ మలద్వారాన్ని తాకేటట్టు పెట్టి దానిపైన పెడతాం. ఇది సిద్ధాసనం. కూర్చొని చేస్తారు. ఈ వృషణాలు రెండు తాలూకా మడమల ఒత్తిడి కారణంగా వారి కోరిక పూర్తిగా నశిస్తుంది కొంతకాలానికి. యోగులు ప్రధానంగా ఇది చేస్తారు వారి మనోనిగ్రహం కోసం, కామవాంఛ లేకుండా ఉండడం కోసం. ఈ ముద్ర ఈ ఆసనం మనకి అవసరం లేదండి. మనకి కావలసిన ఆసనం సుఖాసనం లేదా పద్మాసనం, అర్ధపద్మాసనం, ఇటువంటివి చేసుకోవచ్చు. మీకు తెలియపడదామని చేశానండి. అర్ధపద్మాసనం ఒక కాలు ఇలా పెట్టి ఒక్కలా ఇలా వేసుకునేది అర్ధపద్మాసనం. లేదు సుఖాసనం, మామూలుగా బాసిమటం వేసుకుంటాం కదా, ఇది సుఖాసనం. శ్రేష్టమైనది పద్మాసనం. చూశారు కదా, ఇది పద్మాసనం. పద్మాసనంలో చేస్తే చక్కగా ఉంటుంది. ఎందుకంటే పద్మాసనంలో కూర్చునేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంటుందండి, బెండు రాదు. మెడ కూడా నిటారుగా ఉంటుంది. పద్మాసనం కానీ వజ్రాసనం కానీ వేసినప్పుడు సహజంగానే వెన్ను నిటారుగా నిలబడుతుంది. అందుకు ప్రాణాయామం చేసినప్పుడు వజ్రాసనం, ధ్యానం చేసేటప్పుడు పద్మాసనం వేసుకొని చేయమని చెప్తారు గురువులు. క్రింద
మెత్తని దుప్పటి కానీ రగ్గు కానీ వేసుకోండి. ఎందుకంటే పిరుదులకు ఒత్తిడి కాకుండా ఉండడం కోసం వేసుకొని కూర్చొని కుండలిని ముద్ర పెడతామండి. పద్మాసనంలో, అర్ధ పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని కుండలిని ముద్ర పెడతాం. ఈ కుండలిని ముద్రని జాగ్రత్తగా చూడండి. ఎడమ చేతిని పిడికిలు బిగించి చూపుడు వేలును పైకి పెడతాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎడమ చేతిని పిడికిలు బిగించి చూపుడు వేలును పైకి పెడతాం. కుడి చేత్తో ఇలా ఈ చూపుడు వేలు ఇలా మూస్తాం. కుడి చేతిని అరచేయి ఇలా తాకించి ఆ చూపుడు వేలు ఇలా మూస్తాం. పైన పిడికిల్ని బిగిస్తాం. దీనికి ఆనుకోవాలండి, ఇలా కాదు. దీని మీద కూర్చోవాలి. చెయ్యి ఎడమ చేతి పిడికిల మీద కుడి చేయి కూర్చొని ఇలా మూయాలి. బటన్ వేలుతో మూసి పిడికిల్ని ఇలా మూస్తాం. ఇదండి. దీన్ని తీసుకొచ్చి మన నాభి వద్ద పెట్టుకోండి. మన ఐనస్ గుదద్వారం పైన, జననాంగం క్రింద, అంటే గుదద్వారం పైన, మర్మాంగం కింద, మలద్వారానికి ఈ యొక్క జననాంగానికి మధ్యలో ఒక అంగుళంన్నర ఖాళీ ఉంటుంది. అక్కడ దృష్టి పెట్టుకోవాలండి. దానిపైన మనం దృష్టి పెట్టాలి. మనం అక్కడ దాన్ని ఇలా లాగాలి. ఇలా అక్కడ కండరాన్ని జాగ్రత్తగా గమనించండి దయచేసి. ఇది చాలా శక్తివంతమైనది. స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ ముద్ర సాధన చేసిన వారు భార్యాభర్తలు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు. ఒకరినొకరు జీవితాంతం విడవకుండా ఉంటారు. అంతటి అనుబంధాన్ని, ప్రేమని కల్పిస్తుంది ఈ ముద్ర సాధన. ఇది ఖచ్చితం అండి. ఈ ముద్ర సాధన చేసిన స్త్రీ పురుషులు కలిస్తే అది ధర్మబద్ధమైన కలయిక ఉండాలండి. భార్యాభర్తలకు మాత్రమే దీని యొక్క అర్హత, వైవాహిక జీవితం. అప్పుడే అది శ్రేష్టంగా ఉంటుంది. చక్కని సంతానం లభిస్తుంది. అక్రమ బంధాలకి తావు ఇవ్వకూడదు. మనకి శక్తి ఉంది కదా అని దయచేసి ఇది గమనించాలని, నా మాట అన్యదా భావించకుండా పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి దంపతులు ఇరువురు కూడా దీన్ని సాధన చేయండి. రోజు ఒక్కసారి చేయండి. రోజు ఒక్కసారి కొంచెం వెచ్చించండి. అప్పుడు చూడండి మీ జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుందో. దయచేసి గమనించండి. ఇప్పుడు చెప్తున్నాను. ఈ కుండలిని ముద్ర పెట్టి నాభిస్థానం దగ్గర పెట్టండి. కళ్ళు మూసుకోండి. 5 ప్రాణాయామాలు చేయండి. పూర్తిగా ఊపిరి తీసుకోవటం, ఆపగలిగినంతసేపు ఆపడం, పూర్తిగా విడిచిపెట్టడం, బయట ఆపగలిగినంతసేపు ఆపటం. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము, ఈ 4 రకాలుగా చేస్తే ఒక ప్రాణాయామం అవుతుందండి. అటువంటివి 5 ప్రాణాయామాలు చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ముద్రలోకి వస్తారు. ఇందాక చెప్పాను కదండి, కరెక్ట్గా గుదద్వారానికి కొంచెం పైన, జననాంగానికి కొంచెం క్రింద మధ్యలో పాయింట్ చేసుకోవాలండి. గుర్తించండి. ఇది కొంచెం మొదట్లో కన్ఫ్యూజ్గా ఉన్నా మీరు సాధన చేస్తుండగా సెటిలేట్ అయిపోతుంది. 2 సార్లు వీడియో చూడండి. నేను చెప్పేది అవగాహన వస్తుంది. గుదద్వారానికి పైన అంటే వెనక ఆలోచన చేయకండి. ఎదర భాగంలోనే, ఫ్రంట్ భాగంలోనే
ఈ జననాంగాని కింద అంటే పురుషుల యొక్క వృషణాలకి కింద మలద్వారం పైన ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ తీసుకోండి ప్లేస్ని. తీసుకొని ఈ కుండలిని ముద్ర ధరించి ఇలా పెట్టుకొని ఊపిరి పూర్తిగా తీసుకోండి. పూర్తిగా ఊపిరి తీసుకొని ఇప్పుడు నేను చేస్తున్నానండి, దయచేసి గమనించండి. ఊపిరి తీసుకుంటున్నాను. కుంభించి ఆ ప్రదేశంలో ఇలా లాగాలండి. కండని అక్కడ మలద్వారం కాదండి, అంగం కాదండి, ఆ రెంటి మధ్యలో మజిల్ని కొంచెం మీరు మొదట్లో మలద్వారాన్నే మనం లాగుతాం, రాను రాను అలవాటు అవుతుంది. ఈ రెండింటినీ లాగండి, అప్పుడు మధ్యలోకి వచ్చేస్తుంది. మలద్వారాన్ని జననాంగాన్ని రెండింటినీ కలిపి లాగితే ఆ మిడిల్లోకి వచ్చేస్తుంది. అది లాగి పట్టుకోండి. 1 2 3 4 5 లెక్క పెట్టేటప్పటికైనా విడిచిపెట్టండి. అది విడిచిపెట్టినప్పుడు ఊపిరిని కూడా విడిచిపెట్టండి. మళ్ళీ తీసుకోండి ఊపిరిని, కుంభించండి, ఆ ప్రదేశాన్ని లాగండి. ఊపిరిని పూర్తిగా తీసుకొని కుంభించి పైకి లాగండి. 1 2 3 4 5 విడిచిపెట్టండి ఊపిరిని కూడా. మళ్ళీ ఊపిరిని పూర్తిగా తీసుకోండి, బిగించండి. 1 2 3 4 5 విడిచిపెట్టండి. మళ్ళీ ఊపిరిని పూర్తిగా తీసుకోండి, కుంభించండి, లాగండి. 1 2 3 4 5 విడిచిపెట్టండి. మీరు ఒకవేళ 6 7 వరకు ఆపగలిగినా ఆపండి, పర్వాలేదు. అలా ఓ 5 సార్లు చేయండి. నిదానంగా 10 సార్లు 15 సార్లు కూడా చేయొచ్చు. ఇలా అంటే ఒకసారి ఏదైందండి, ఊపిరి తీసుకొని లోపల ఆపి ఏదైతే ఆ స్థానం ఉందో మలద్వారానికి అంగానికి మధ్యలో ఉన్న కండరాన్ని పైకి లాగండి. అంటే ఈ అంగం కింద వృషణాల కింద జననాంగం కింద ఐనస్ మలద్వారాన్ని ఒకసారి ఇలా లాగారంటే ఈ మిడిల్లో పైకి వస్తుంది. దాన్ని అలాగే అట్టి పెట్టుకొని కౌంట్ చేయండి. ఇంకా ఆపలేనప్పుడు విడిచిపెట్టేయండి. దాంతోపాటు ఊపిరిని కూడా విడిచిపెట్టండి. ఇది వజ్రోలి ముద్ర. పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం. దాంట్లో కుండలిని ముద్ర. అప్పుడు ప్రాణాయామం చేసిన తర్వాత ఈ యొక్క ముద్రని మీరు చేయండి. మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, నిదానంగా చేయండి. అలా 5 సార్లు 10 సార్లు 15 సార్లు కూడా ఒకసారికి కూర్చున్నాం అంటే ఆసనంలో కూర్చున్న తర్వాత కుండలిని ముద్ర పెట్టి ఈ సాధన చేసినప్పుడు ఊపిరి తీసుకోవడం, కౌంట్ చేయడం, విడిచిపెట్టడం, అది ఒకటి. మళ్ళీ ఊపిరి తీసుకోవడం, ఆపడం, కౌంట్ చేయడం, విడిచిపెట్టడం 2. ఇలా మొట్టమొదట 5 6 చేయండి. తరువాత నిదానంగా దాని కౌంట్ పెంచండి. చర్మం నుంచి శుక్లం వరకు అన్ని ధాతువులు కూడా పరిపుష్టమైపోతుంది. దీనివల్ల నరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ అన్నిటినీ శక్తివంతం చేసేస్తుందండి. అందుకే ఇది వజ్రోలి అయింది. కనుక ఈ ముద్రను మీరు సాధన చేసి చక్కని ఫలితంతో సుఖ సంసారం, చక్కని సంతానాన్ని ఇస్తుంది ఆ పరమేశ్వరుని, పరమేశ్వరి దయ వలన. స్వస్తి.